మునుగోడు ఉప ఎన్నిక గెలుపు ఎవరిది? ఇప్పటి వరకు గెలుపు ఎవరిదా అని ఆలోచిస్తున్న రాజకీయ పార్టీలకు చాలా స్పష్టత వచ్చింది. స్పష్టత ఎలా వచ్చిందంటే, భువనగిరి మాజీ లోక్సభ సభ్యుడు బూర నరసయ్య గౌడ్ డాక్టర్, అజాత శత్రువు, ఎక్కడా కూడా తన జీవితంలో అవినీతి అనే దాన్ని దగ్గరకు రానివ్వలేదు. ఆయనకి స్వార్థం లేదు, కాంట్రాక్ట్లు చేయడు, వ్యాపారాలు చేయడు. తన వృత్తి ద్వారా కష్టార్జితం సంపాదించిన కొంత ధనాన్ని ప్రజాసేవకు తల్లిదండ్రుల పేరిట ఒక సేవాభావంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక విలక్షణమైన విశిష్టమైన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ బూర నరసయ్య గౌడ్. ఈ బూర నరసయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో ప్రవేశించటమే 100కి 100 టిఆర్ఎస్ ఓడుతుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే దానికి ఇది మనకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇది చూసి బూర నరసయ్య గౌడ్ పార్టీ మారటము, మునుగోడులో ఓటమికి దారితీయడం చూసిన హరీష్ రావు కూడా గతంలో కూడా హుజూరాబాద్లో వాడిన డైలాగు మళ్ళీ వాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు 3 ఆర్లు ఉన్నాయి, 4వ ఆరు అసెంబ్లీలో ప్రవేశిస్తుంది. ఇప్పటికే రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ 4వ ఆరు, రాజగోపాల్ రెడ్డి వస్తాడు. అయితే ఏంటి, మా ప్రభుత్వానికి ఎటువంటి భంగం లేదు, మాకు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 ఎంఐఎం పార్టీకి చెందిన వాళ్ళు మద్దతు ఇవ్వడానికి ఉన్నారు, కనుక మాకు పోయిందేమీ లేదు. వాళ్ళు ఒక సీటు గెలిచినంత మాత్రాన మాకు కలిగే నష్టం కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాడంటే డైలాగు ఆయనకు కూడా అర్థమైపోయింది. టిఆర్ఎస్ పార్టీ ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉన్నదని. ఇదే డైలాగు హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా చెప్పాడు. మళ్ళీ దాన్ని మరొక్కసారి చిలక పలుకుల్లా చెప్తున్నాడు. ఇది సెమీఫైనల్స్ లాంటిది. ఇప్పుడు మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ఓడిందంటే టిఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు దాదాపు 100 మంది తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి 100 మంది సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో జన్మించి ఆ నియోజకవర్గానికి చెందిన కర్నె ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన గతంలో ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడు. ఆయన లింగ బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు. ఈయనతో పాటు టిఆర్ఎస్ పార్టీలో జహీరాబాద్ లోక్సభకు గెలిచిన బీబీ పాటిల్ కూడా లింగ బలిజ సామాజిక వర్గమే. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు సంప్రదించుకున్నారు. ప్రస్తుతము కర్నె ప్రభాకర్ని నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తామని ఆశ చూపి తాత్కాలికంగా ఆయన యొక్క బీజేపీ ప్రవేశాన్ని నిలువరించిన మరికొన్ని కొద్ది రోజులలోనో నెలల్లోనో కర్నె ప్రభాకర్, బీబీ పాటిల్ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో ప్రవేశం అనేది తథ్యము. దీంతోపాటు సికింద్రాబాద్ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన పద్మారావు గౌడ్ పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. ఆయన కూడా త్వరలో
టీఆర్ఎస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరతాడనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. మహబూబాబాద్ మాజీ లోక్సభ సభ్యుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఆయనకి రెండవసారి సీట్ ఇవ్వకుండా అకారణంగా ఆయన తప్పించి ఆయన్ని ప్రాధాన్యం కోల్పోయేలా చేశారు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా త్వరలో డాక్టర్ బూర నరసయ్య గౌడ్ బాటలోనే భారతీయ జనతా పార్టీలో చేరే విధంగా ప్రణాళిక వ్యూహం రచిస్తున్నాడనే వార్తలున్నాయి. ఈ విధంగా అనేక మంది నాయకుల పేర్లు గతంలోనే సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టినాయి. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి మండ వెంకటేశ్వరరావు, ఇలా అనేకమైన పేర్లు ఇప్పటికే వార్తల్లో ఉన్నాయి. మునుగోడులో ఏం జరగబోతున్నదని వేచి చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికే కేసీఆర్ ఆయన చేసిన 2 పొరపాట్లు, ఒకటి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడం, 2 గతంలో 2018లో శాసనసభ రద్దు చేయగానే ఆ రోజే 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తున్నానని ప్రకటించేశాడు. ఇప్పుడు ఉన్న 103లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తే 50 మందికి టీఆర్ఎస్ ఓటమే కాదు డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి ప్రజల్లో విస్తృతమైన చర్చ ఉన్నది. ఇప్పటికే కేసీఆర్ వివిధ నియోజకవర్గాల్లో 2 గ్రూపులు, 3 గ్రూపులు, 4 గ్రూపులు ఉన్నాయి. ఉద్యమకారులు 2014లో గెలిచారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసింది. 15 మంది మొదటి విడతలో, రెండో విడతలో 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఈ వలసవాదులైన సమైక్యవాదులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడిచి వాళ్ళ జీవితంలో ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనే నినాదం ఇవ్వని సమైక్యవాదులు, వలసవాదులు ఈ 103లో 50 మంది వరకు ఓడిపోతారని సర్వేలే తెలియజేస్తున్నాయి. కనుక కేసీఆర్ ప్రకటన, నేను 600 సిట్టింగులకే సీట్లు అంటే, కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన కూడా భారతీయ జనతా పార్టీ బాట పట్టే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో పోటీ 2 పార్టీల మధ్య ఉంది. బీజేపీ, టీఆర్ఎస్. గెలిచేది బీజేపీ, 2వ స్థానంలో నిలిచేది టీఆర్ఎస్. ఏ విధంగా హుజూరాబాద్లో విజయాన్ని సాధించిందో అదే విధముగా బీజేపీ విజయాన్ని సాధించటం, 25,000 నుంచి 30,000 మెజారిటీ వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఏ విధంగా దుబ్బాక, హుజూరాబాద్ డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, అదే విధముగా మునుగోడులో డిపాజిట్ కోల్పోవడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ, అన్నా అరే కాంగ్రెస్ ఎట్లాగో గెలవదు, మనము కాంగ్రెస్ పార్టీకి హస్తానికి ఓటు వేస్తే మన ఓటు మురికి మూసీ నదిలో వేసినట్లు మురిగిపోతుందిరా, కనుక మనం కాంగ్రెస్ అసలు పరిగణలోకి తీసుకోకూడదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రామ నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మొత్తం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాలరెడ్డి బాటలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలానికి తోడు కోమటిరెడ్డి సోదరుల యొక్క బలం మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గానికి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు
వర్ణనాతీతం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ప్రచారానికి మునుగోడు రాను అని అధికారికంగా ప్రకటించేశాడు. రేవంత్ రెడ్డి నన్ను పోలీసు కానిస్టేబుల్ హోంగార్డు స్థాయికి దిగజార్చి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడంట, ఆయన ఎస్పీ అంట, జిల్లా ఎస్పీ అంట, కోమటిరెడ్డి సోదరులు హోంగార్డులు పోలీస్ కానిస్టేబుల్ అంట. మా అవసరం లేదు, హోంగార్డులు కానిస్టేబుల్ అవసరం లేదు. అక్కడ ఎస్పీగా తనను తానుగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి గెలిపిస్తాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వెళ్ళని కారణం వల్ల కూడా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయి డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి. మునుగోడులో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 40,000 మంది ఉన్నారు. డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ప్రజలతో, పేదవాళ్లతో, అల్పసంఖ్యాక వర్గాలతో మమేకమయ్యే గుణమున్న వ్యక్తి. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటెల రాజేందర్, అలాగే డాక్టర్ బూర నరసయ్య గౌడ్ వాళ్ళు హిందువులను, క్రైస్తవులను, ముస్లింలను ఒకే విధంగా వాళ్ళు చూస్తారు. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కుడి చేతికి ఎప్పుడు కూడా ముస్లింలకు సంకేతమైన గౌరవప్రదమైన దట్టి కట్టుకోరు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటెల రాజేందర్ వాళ్ళిద్దరూ కూడా ప్రచారానికి వెళ్ళేటప్పుడు ముస్లిం మతాన్ని గౌరవిస్తూ, ముస్లిం సోదరులను గౌరవిస్తూ కుడి చేతికి దట్టి కట్టుకుని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళు లౌకికవాదం అంటే హిందువులు కావాలి, ముస్లింలు కావాలి, క్రైస్తవులు కావాలి, ఈ భారతీయ జనతా పార్టీ అంటే కేవలం హిందువులదే కాదు, ఇది క్రైస్తవులది, ముస్లింలది కూడా అనే భావాన్ని కల్పిస్తున్నారు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలకు చెందిన పార్టీ కాదు. ఈరోజు భారతదేశంలో బీసీల పార్టీగా ముద్రపడింది. ప్రధానమంత్రి మోదీ ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన గానుగ కులస్తుడు. గతంలో మనం ఎద్దు గానుగలుండే, వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఆ గానుగ ద్వారా మనం పొందేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రిక్ గానుగలు వచ్చినాయి. అటువంటి గానుగ సామాజిక వర్గానికి చెంది మహానుభావుడు ఈ రోజున స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా 27 మంది వెనుకబడిన తరగతులు బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానము కల్పించి నభూతో నభవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బీసీలు, ఓట్ల కోసం ఎస్సీలు, ఓట్ల కోసం ఎస్టీలు అంటుంది. ఆచరణాత్మకంగా 27 కేంద్ర మంత్రి పదవులను బీసీలకు ఇచ్చి భారతీయ జనతా పార్టీ అంటే ఇది బీసీల జనతా పార్టీ అనే విధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రపతి పదవిలో అక్కడ ద్రౌపది ముర్ముని ఒక గిరిజన మహిళను మొట్టమొదటిసారిగా కూర్చోబెట్టడం, ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన జాట్ కులస్తుడు. ఇదిలా ఉంటే భారతదేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళు పెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? ఆయన శర్మ గారు, అగ్రవర్ణాలకు చెందినవాడు. ఉపరాష్ట్రపతి ఎవరు? ఆమె కూడా అగ్రవర్ణాలకు చెందిన మార్గరెట్ అల్వా. ఈ విధముగా అడుగడుగున ప్రతి అంశంలో కూడా అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు ప్రాధాన్యమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలుగు ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉన్నది. గత 60 సంవత్సరాల చరిత్ర చూస్తే ఎప్పుడూ కూడా వరుసగా 2 సార్లు మించి 3వసారి
అదే పార్టీకి అధికారం ఇచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వరుసగా 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత ఆ 3వ ఎన్నికలో పార్టీని మార్చారు. కనుక టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. తెలుగు ప్రజల సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో బీజేపీ, కేంద్రంలో బీజేపీ, మళ్ళీ 3వసారి 2024 ఎన్నికల్లో 100% ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నాడని దేశ ప్రజలందరికీ, రాజకీయ పార్టీలందరికీ తెలుసు. కనుక ఒక్కసారి కమలానికి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజిన్ సర్కార్ రుచి చూద్దాం అని ఆలోచనలో ఉన్న తరుణంలో మునుగోడు ఎన్నిక, ఇది భారతీయ జనతా పార్టీ గెలుపు నల్లేరు మీద నడక కాబోతున్నది. అక్కడ ఉన్న గౌడు సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం, ఈటెల రాజేందర్కు చెందిన ముదిరాజు సామాజిక వర్గం, మూకుమ్మడిగా బీసీలందరూ కూడా ప్రధానమంత్రి మోదీ బీసీ కనుక, భారతీయ జనతా పార్టీ బీసీల పార్టీ కనుక మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలుపు అనేది తథ్యమని విశ్లేషకులు, ప్రైవేటు సర్వేలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు సమాచారం తెలియజేస్తున్నాయి.